సో వాట్ అబౌట్ జయసుధ గారు? జయసుధ గారితో వన్ ఆఫ్ ది అదర్ యాక్టర్స్ దట్ యు వర్షిప్డ్, ఆవిడతో వర్క్ చేయడం వాట్ డిడ్ యూ ఫీల్? వాట్ వాస్ ద జయసుధ గారు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేను ఆ సినిమా రావు గారి ఇల్లుకే ఐ వాజ్ ట్రైంగ్ టు బి, అంటే ఐ వాజ్ అన్ అసిస్టెంట్ కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ దట్, బట్ ఐ వాజ్ సో ఫస్ట్ టైం నేను అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను చూసింది శ్రీవారి ముచ్చట అనే సినిమా షూటింగ్లో చూశాను జయసుధ గారిని. ఒక దట్ టైం ఫాదర్ని అడిగి అన్నపూర్ణ స్టూడియోలో వెళ్ళి అక్కడ ఉంటారు కదా విజిటర్స్ వాట్ అలా అక్కడి నుంచి జయసుధ గారు వచ్చి ఒక సోఫాలో ఎక్కడ కూర్చుని షీ వాజ్ ఈటింగ్ సంథింగ్, ఏదో స్వీట్ అలాంటిది ఏదో, అండ్ దెన్ షీ యాన్, అండ్ ఐ నెవర్ సా జయసుధ గారు యానింగ్ ఇన్ ఎనీ ఫిల్మ్. సో నాకేంటి ఒక డాషింగ్ ఆఫ్ ఎ హోప్, డాషింగ్ ఆఫ్ ఎ ఫ్యాంటసీ, తను కూడా మామూలు మనిషినా అనేది నాకు నచ్చల. ఎంత అన్యాయం! అరే బట్ దట్ ఈస్ ద పాయింట్. అరే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మామూలు మనుషులేమో హీరోలా కనిపించాలా, హీరోలేమో ఆవలించాలా? అదే నేను చెప్పేది. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ లివ్ ఇన్ ఎ ఫిల్మీ వరల్డ్. అదే నేను చెప్పేది ఇందాక ఏం చెప్తున్నాను ఇందాక నుంచి. సో దాని తర్వాత అదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఎక్స్పీరియన్స్ ఒక రావు గారి ఇల్లు సినిమాకి నేను అసిస్టెంట్గా నేను వెళ్ళి ఒక సీన్ పేపర్ ఇచ్చాను. అంటే నాకు తెలుసు జయసుధ గారికి ఒక 2 అడుగుల దూరంలో నుంచునే ఆవిడ ఒక సీన్ పేపర్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఎన్ని పేజీలు? షీఈస్ బోర్డ్. అంటే అన్ని సినిమాలు చేసేసి వాట్ ఎవర్, అఫ్కోర్స్ ఈజ్ టెరిఫిక్లీ ప్రొఫెషనల్ అవ్వదు, కానీ నేను అలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నేను కొంచెం అది నాకు చేయి నొప్పి పెడుతుంది, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి, కొంచెం డైరెక్టర్ చెప్పాను. సో నాకు జయసుధకి చేయి నొప్పి పెట్టడం ఐ హేట్ ఇట్, యూనో, because I want to believe that she is a goddess. I want to believe that she is not a human being. ఎందుకని అలా చూశాను. అది షీ వోంట్ అండర్స్టాండ్. ఎందుకు నేను 10 సంవత్సరాలు థియేటర్లో ఆవిడ సినిమాలు చూసి అంటే బస్సు టికెట్ కొనడానికి డబ్బులు లేకుండా నడిచి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కేవలం అమరదీపం అనే సినిమా జయసుధ గారు ఒక క్లోజప్ కోసం ఎగ్జామ్స్ టైంలో 5 nights కంటిన్యూస్గా చూశాను. అంటే 5 second షోస్, అండ్ దట్ ఈస్ ఫర్ 1 close-up. ఒక పాటలో ఒక క్లోజప్ కోసం చూసినారు. అది ఏంటంటే దాని మీనింగ్ లేదు, బట్ దట్స్ అ హై యు గెట్. అప్పుడు అలా అంటే బాలాజీ టెంపుల్లో దేవస్థానం ముందు వాళ్ళు గంటలు కూర్చుని అటు ఒక సెకండ్ ఒక 5 seconds భగవంతుడు దర్శనం అవుతుంది కదా, దానికన్నా ఎక్కువ ఫీల్ అయినాను. విజయవాడ కనకదుర్గ మహల్లో అమరదీపంలో జయసుధ గారి పాటలో ఒక్క క్లోజప్ చూడటానికి బాలాజీ టెంపుల్లో ఎవడు ఫీల్ అయి ఉన్నాడు అంత. దాని నుంచి ఇక్కడికి వచ్చాక నాకు చేయి నొప్పి పెడుతుందంటే, ఇప్పుడు బాలాజీ చేయి నొప్పి పెడుతుందంటే ఎలా ఉంటుంది చెప్తుంది భక్తులకి. ఇప్పుడు ఆయనకి 1 గంటకో ఎప్పుడో నేను అనుకుంటాం కొంచెం లంచ్ బ్రేక్ ఇస్తారు అనుకుంటున్నాను, నాకు తెలీదు, ఐఎమ్ జస్ట్ గెస్సింగ్, లేకపోతే రాత్రి ఎప్పుడో. సో సడన్గా 4 గంటలకి నాకు ఎవరు కొంచెం తలనొప్పి ఉంది, మనం తల చూసుకుందాం అంటే ఎలా ఉంటుంది భక్తులకి. సో జయసుధ గారు అలా అంటున్నా, నేను అలా ఫీల్ అయ్యాను. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. బట్ ఐ నో, నా పాయింట్ ఏంటంటే ఐ నో ఇట్ ఈస్ నాట్ రియల్, ఐఎమ్ బీయింగ్ స్టూపిడ్ అని తెలిసి నాకు. బట్ బికాజ్ ఐ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫిల్మ్ ఐ కాంట్ టేక్ దట్. అప్పటికే అది ఉంది మీకు, అంటే ఎప్పుడు ఉంది. దట్ ఈస్ రీజన్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడంటే నాకు సినిమా ఇంత అలవాటు అయిన తర్వాత యాక్టర్స్ కూడా మామూలు అని ఇప్పుడు ఇవి వేరు, అట్లీస్ట్ రిలేటివ్లీ కంపారిటివ్లీ. మీ జీవిత సినిమాని మీరు డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఒక మాటలో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ యూ చూస్? నేను సినిమా ఇండస్ట్రీ కోసం ఒక రాయేసి చూద్దాం, ట్రై చేద్దాం అని వచ్చాను. అనుకోకుండా ఫస్ట్ సినిమానే బీభత్సమైన హిట్ అయిపోయి నేను ఒక ట్రెండ్ సెటర్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి అవకాశాలు వస్తూ నేను బాలీవుడ్ దాకా వెళ్ళిపోయాను. నేను ఎంత దూరం నడుస్తున్నానో నేనే చూసుకోకుండా బై ఛాన్స్ వెళ్ళిపోయాను. ఫస్ట్ థియరీ. ఇప్పుడు ఐఎమ్ నేషనల్ ఇండియాస్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అంటే ఒక కిరీటం కాబట్టి అది. సెకండ్ ఆప్షన్, నేను చాలా కన్విక్షన్తో నా డైరెక్టరల్ అబిలిటీస్, ఫిల్మ్ మేకింగ్ అబిలిటీస్ ప్రూవ్ చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ అయిన రోజులు ఉన్నాయి. డబ్బులు లేకుండా, జేబులో ఏం చేస్తానో తెలియకుండా ఇలాంటి ముట్టికాయలు తిన్నాను, ఇన్సల్ట్స్ ఫేస్ చేశాను. అలా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను జీవితంలో పైకి వచ్చాను. థర్డ్ పాసిబిలిటీ, నేను కారణ జన్ముడిని, దేవుడు నన్ను సినిమాల కోసం పుట్టించాడు. అండ్ అదే బేసిక్గా నేను అది రాసిపెట్టుంది ఇక్కడ రాసిపెట్టుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ, అదనమాట. అది ఈ మూడిట్లో మీరు ఏ పాసిబిలిటీ చూస్ చేస్తే నన్ ఆఫ్ ది అబౌవ్. నియరెస్ట్ ఈజ్ ఫస్ట్. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఫన్.
అండ్ ఐ థాట్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ ఫన్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు ఇష్టమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి. అందమైన అమ్మాయిలు ఉన్నారు, నాకు మ్యూజిక్ లేకపోతే ఇదో అదో రకరకాల ప్లేసులకి వెళ్ళచ్చు, రకరకాల వ్యక్తులను కలవచ్చు. ఏ రోజు నిన్నట్లాగా ఉండదు, రేపు ఇంకోలా ఉంటుంది, ఎల్లుండి ఇంకోలా ఉంటుంది. కాన్స్టెంట్ వేరియేషన్ ఇన్ ఎవ్రీథింగ్. అవన్నీ ఉన్న ప్లేసు ఇది అని ఒకరోజు పంజాగోట్లో షాలిమార్ ఇరానీ కఫేలో జ్ఞానోదయం అన్నారు. కూర్చుని టీ తాగుతుండే బోధిస్వత్తుడికి అక్కడ అయినట్టు, అక్కడ ఏదో చెట్టు కింద అయినట్టు నాకు ఇరానీ కఫేలో అయింది. ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను, ఐ వాంట్ బికమ్ ఏ డైరెక్టర్ అని. అప్పటి నుంచి నేను ఎప్పుడూ కష్టపడలేదు. ఎవరు everything came very easy to me, partly because of things went right. అది డెస్టినీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మంచి నక్షత్రం, వాట్ ఎవర్. అదొకటి. రెండోది, ఐ బై నేచర్ డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ అ డిఫికల్టీ. నన్ను ఇన్సల్ట్ చేశారు అంటే, ఇప్పుడు నేను నాకు గుర్తుంది, సురేంద్ర ఆఫీస్ బయట ఒక 4 గంటలు నేను వెయిట్ చేశాను ఆయన కలవడానికి. ఆయన బయటకు వచ్చి కారుకి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు నేను ఇన్సల్ట్గా చెప్పట్లే ఇప్పుడు, ఎందుకంటే సురేంద్రని అట్రాక్ట్ చేసుకోవటం అనేది అది నా రెస్పాన్సిబిలిటీ. అందుకే సురేంద్ర నన్ను చూడటం అనేది ఆయన డ్యూటీ కాదు. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు మీరు ఏది కష్టంగా ఫీల్ అవ్వరు. చాలా మీరు మిమ్మల్ని కూడా చాలా కష్టపెట్టుకుంటున్నారేమో. ఎలాగా? ఇప్పుడు సూది గుచ్చుకుంటే పాపం ఆ సూది ముందు నా చెయ్యి నేను పెట్టానేమో. 100% అదే సూది అనేది గుచ్చడానికి ఉంది, లేకపోతే సూది సరే వదిలేండి, నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏదైనా కూడా ఇంటెన్షన్. ఇప్పుడు సురేంద్ర అనే ప్రొడ్యూసర్కి 100 పనులు ఉంటాయి. ఆ 100 పనులు రామ్ గోపాల్ అనేవాడు మధ్యలో. సో ఆ 100 మందిలో నేను చాలా ముఖ్యమైన వాడిని మీకు అని అని ఆయనకి ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రామ్ గోపాల్ అన్నది, కానీ సురేంద్ర డ్యూటీ కాదు అది తెలుసుకోవటం. అదే ఆబ్జెక్టివిజం. అది తెలిసినప్పుడు మీరు ఏది కష్టంగా ఫీల్ అవ్వరు. దట్ ఈస్ మై పాయింట్. సో దట్ ఈస్ ఎ ఫిలాసఫీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ అండ్ ఫాలో. దానికి కొన్ని ఆఫ్ షూట్స్ నుంచే మీకు నేను కష్టపడ్డాను, లేకపోతే లాభపడ్డాను, లేకపోతే నాకు ఇన్సల్ట్గా ఫీల్ ఇవన్నీ వచ్చి అక్కడి నుంచి మీ మెంటల్ మాకప్లో తప్పు ఉంది కాబట్టి అవన్నీ వస్తాయి. నేను డైరెక్టర్ అవుదామని డిసైడ్ చేసుకున్న రోజు నుంచి మ్యాక్సిమం 1 year డైరెక్టర్ అయిపోయాను. ఆ 1 year 2 years అయి ఉండొచ్చు, 3 ఏళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే 6 months అయి ఉండొచ్చు. కానీ నా మెంటల్ స్టేట్ ఆఫ్ స్ట్రగుల్ అనేది దానికి సంబంధం లేదంటున్నాను. అండ్ ఆ 1 year కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ ఇంటరాక్టింగ్. నేను సినిమాలు చూడటమో, లేకపోతే ఈ సబ్జెక్టా, సీనా, షార్ట్ అవన్నీ అనుకోవడం. ఎవర్ సిన్స్ ఐ వాజ్ born till today and till I die, I'll always be happy every moment, because that's a decision I made, not because of things happening to me. I decided to be happy and live in a fantasy world. So I live in cinema. I don't live for cinema.